ప్రముఖ నాస్తికుడు, భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు, నా మిత్రుడు బైరి నరేష్ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మత గ్రంథాలలో ఉన్న గుట్టులను బయటపెట్టారు. అతను ఏమి చెప్పాడో ముందుగా అందరము ఒకసారి విందాం. హిందూ సోదరులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరు హిందువులు అనే నిర్ధారణ జరగలేదు. ఆయా మత గ్రంథాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు మాత్రమే హిందువులని రాసుకున్నారు. ఒకరు చదువు, ఒకరు పరిపాలన, ఒకరు సంపద అనుకున్నారు. మిగతా వాళ్ళు శూద్రులు అని రాశారు. శూద్రులు అంటే తక్కువ జాతి వాళ్ళు. ఎవరి శూద్రులు? రెడ్డి వాళ్ళు, వెలమ వాళ్ళు, కమ్మ వాళ్ళు, కాపు వాళ్ళు, బలిజ వాళ్ళు, ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు, పద్మశాలి, కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగరి, వడ్డరి అందరు శూద్రులే. ఈ శూద్రులు మేము ఇందులో మనం ఎట్లా ఫీల్ అవుతారు? కారు. రెండోది ఐదవ వర్ణమైనటువంటి పంచములు అంటరాని వారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అనుకుంటున్నాం కదా, వాళ్ళు పంచములు. వాళ్ళు హిందువులు కాదని చాలా గ్రంథాలలో డిక్లేర్ చేసిళ్ళు. మా హిందువులను మీరు తాకరాదు అని అన్నారు. అంటరాదు, ముట్టరాదు, మీరు నీచులు అన్నారు. మరి ఈ పంచములకు ఈ హిందూ ధర్మంలో వాళ్ళకి ఏమున్నది? ఇందులో భాగం అని ఎక్కడున్నది? నీకేమి ఎనుక నువ్వు నా మతంలో ఉండాలి. ఇక భూమి వీళ్ళ చేతిలో ఉంటది, అధికారం వీళ్ళ చేతిలో ఉంటది, సంపద వీళ్ళ చేతిలో ఉంటది, గుడి వీళ్ళ చేతిలో ఉంటది. మీకేమి ఇవ్వము, మీరు బట్టలు కూడా సరిగా కట్టుకోకూడదు, మీకు సంపద ఉండదు, చదువు ఉండకూడదు, ఏది ఉండకూడదు, కానీ మీరు మా వాళ్ళే. అయితే ఇప్పుడు ఇక్కడ బాధ ఏంటంటే అందరూ నా చేతిలోనే ఉండాలి, నా కిందనే ఉండాలి, మేము వేరు అనే భావన, ఈ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఇది మంచిది కాదు. మనలో ఉన్న గొప్పతనాన్ని గొప్పగా చాటితే ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నారు కదా, ఇక్కడున్న 5-10% మందిని నువ్వు పండి పిప్పి చేసి మావోలు మదాలు ఉండు అని అంటున్నావు కదా. 800 కోట్ల మందిని నీ దగ్గరికి మార్చుకోవడానికి నీ దగ్గర ఉన్న మెకానిజం ఏమిటి? నీకరున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఇంతకాలం పోవడానికి, ఇతర మతాలకు పోవడానికి కారణం ఏంటో ఎప్పుడైనా విశ్లేషించుకున్నావా? విన్నారు కదా, నాస్తికత్వంలో అతనికున్న ప్రతిభ అతనికి అద్భుతమైన గుర్తింపును తెచ్చింది. సెలబ్రిటీ స్థానం కోసం అతను వెళ్లలేదు, అదే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. అతని ఎదుగుదలను చూసి అసూయతో లేని కారణాన్ని చూపించి అతనిపై దాడి చేశారు. అతనిపై ఎవరు దాడి చేశారో పేరుతో సహా బైరి నరేష్ బయట పెట్టాడు. ఇక ఇప్పటి విషయానికి వస్తే, మత గ్రంథాలలో ఉన్న వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా బయటపెట్టాడు బైరి నరేష్. మత గ్రంథాలు చదవకుండానే పండితులుగా చెప్పుకునే అనేక మందికి తెలియని విషయాలు కూడా అతను ఆధారాలతో సహా చెప్పారు. అబద్ధాల మధ్య బ్రతికే మత బోధకులు నిజాలను చెప్పేవారిని జీర్ణించుకోలేరు. అయినా నిర్భయంగా బైరి నరేష్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. అందుకు అతన్ని జన విజ్ఞాన వేదిక అభినందిస్తుంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.